ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 20కి 100 రోజులు పూర్తయింది. అంతకుముందు 5 సంవత్సరాలు పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పక్కన పెట్టి సంక్షేమం పేరుతో ఖజానాలను ఖాళీ చేశారు అనే విమర్శలు వచ్చాయి. జగన్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పలు ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నాడు. కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చి సామాన్యులను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు కొత్త ఇసుక పాలసీ తీసుకువచ్చి నిర్మాణ రంగం మొత్తం కుదేలయ్యేలా చేశాడు. ఇంకా పలు తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అధికారంలో ఉన్నన్ని రోజులు కనీసం రాజధాని విషయంలో మొత్తం రాష్ట్ర ప్రజలను గందరగోళంకు గురి చేయడంతో పాటు పరిపాలన పరంగా తీసుకున్న నిర్ణయాలు తప్పుల తడక అన్నట్లుగా నిలిచాయి. అంతేకాకుండా అధికార దుర్వినియోగం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని చోట్ల జరిగింది. ఏకంగా IPS, IASలు సైతం తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా జగన్ ప్రభుత్వం ప్రేరేపించింది. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసిందనే విమర్శలను తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. జగన్ చేసిన అరాచకపు పాలనకు చరమ గీతం పాడుతూ ఏపీ ఓటర్లు ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. వైకాపాకి కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. 2024 జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వసారి పదవి బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్ 20కి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా 100 రోజుల పరిపాలనలో 100 అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. వాటి వివరాలను వెల్లడిస్తూ ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 1000 పెంచి 1వ తేదీ ఇంటింటికి వెళ్లి 4000ను ఇవ్వడం జరిగింది. మొదటి నెలలో అంతకు ముందు ఇవ్వాల్సిన 3 నెలల బకాయి మొత్తం 3000ను కలిపి ఏకంగా 7000 పెన్షన్ను 64 లక్షల మందికి ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటిసారి. నిరుద్యోగ యువత కోసం 16,437 పోస్టులతో మెగా DSCని వేయడం జరిగింది. జగన్ 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క DSCని నిర్వహించలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపే మెగా DSCని ప్రకటించాడు. పేదల ఆకలి తీర్చడం కోసం 100కు పైగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను 100 రోజులలోపే రద్దు చేస్తూ ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుంచి 15,000 కోట్లను తీసుకువచ్చాడు. జగన్ హయాంలో నిర్మాణంకు నోచుకొని పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నుంచి 12,500 కోట్ల నిధులను చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణంను 5 లక్షల నుంచి 10 లక్షలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఇసుక పాలసీని తీసుకువచ్చి ఉచితంగా పేదల ఇళ్ల నిర్మాణంకు ఇసుకను ఇచ్చే సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉచిత ఇసుక నిర్ణయం దేశంలోనే సంచలనంగా నిలిచింది. కొత్త లిక్కర్ పాలసీ విధానంలో 99 రూపాయలకే పేదల మద్యం అమ్మకాలు జరగబోతున్నాయి. జగన్ పాలన సమయంలో వచ్చిన లోకల్ బ్రాండ్స్ను తొలగించి గతంలో ఉన్నట్లుగా నాణ్యమైన మద్యం బ్రాండ్ల అమ్మకాలు చేపట్టాలని ఆదేశించింది. విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంకు తక్షణ సాయం చేయడంతో పాటు స్వయంగా చంద్రబాబు నాయుడు బాధిత ప్రాంతాల్లో పర్యటించి అన్ని రకాల సహాయ కార్యక్రమాలను అందించడం జరిగింది. ముఖ్యంగా విజయవాడను ముంచెత్తిన వర్షాల కారణంగా నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఏ ఒక్కరూ ఆకలి బాధతో అలమటించొద్దు అనే ఉద్దేశంతో అన్ని రకాల సహాయాలను చేశారు. కూరగాయల రేట్లు మండిపోతున్నా ప్రభుత్వం చాలా తక్కువ రేట్లకు కూరగాయలను వరద ప్రభావిత ప్రాంతాల్లో అందించడంతో పేదలకు ఊరట కలిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1000 కిలోమీటర్ల రోడ్లను పునరుద్ధరించేందుకు 100 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించడం జరిగింది. జగన్ ప్రభుత్వ హయాంలో మారుమూల ప్రాంతాల రోడ్లు అధ్వాన్న స్థితికి చేరిన విషయం తెలిసిందే. 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం కనీసం 1000 కిలోమీటర్ల రోడ్లను సైతం మరమ్మతులు చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలనలో 1000 కిలోమీటర్ల రోడ్లను పునరుద్ధరణ జరిగినట్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు మహిళా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు 100 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంచలన నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలు జగన్ పరిపాలనలో జీతాలు ఎప్పుడు వస్తాయో అంటూ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన మొదలైనప్పటి నుంచి ప్రతి నెల ఖచ్చితంగా 1వ రోజు వేతనాలు వేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు జీతాలను సమయానికి వేయడం ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. జగన్ పరిపాలన సమయంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు హిందూ దేవాలయాల రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. రాష్ట్రంకు గత 5 సంవత్సరాల్లో రాని కంపెనీలను, అభివృద్ధిని చంద్రబాబు నాయుడు కేవలం 100 రోజుల్లోనే కంపెనీలను తీసుకువచ్చి అభివృద్ధిలో దూసుకుపోయేలా చేశారు. రాష్ట్రంకు రాజధాని లేకుండా చేసిన జగన్ అభివృద్ధి జరగకుండా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం రాజధానిపై స్పష్టత ఇవ్వడంతో పాటు
5 సంవత్సరాల క్రితం ఆగిపోయిన అమరావతి రాజధాని నిర్మాణంను పునఃప్రారంభించడం జరిగింది. రాజధాని రైతుల కోసం తాను ఉన్నాను అంటూ ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారికి అండగా నిలిచి కౌలు డబ్బులు విడుదల చేయడంతో పాటు వారికి ఇస్తానన్న ప్లాట్స్ ను నిర్మాణం పూర్తి చేసే పనిలో ఉన్నారు. మొత్తానికి 100 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు తాను అనుకున్న పనుల్లో దాదాపు 90% పూర్తి చేసినట్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించేందుకు ఈ 100 రోజుల్లో అవలంబించిన విధానాలను కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు పరిపాలన సాగించాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.